అమెరికా ఇరాన్ శాంతి చర్చల చుట్టూ అంతర్జాతీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. స్విట్జర్లాండ్లో సుదీర్ఘ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. అయితే ఇరాన్ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఇరు దేశాల మధ్య చర్చలు అత్యంత సుదీర్ఘంగా సాగాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ అణు తనిఖీలకు అంగీకరించిందన్న అమెరికా అధ్యక్షుడి ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. తాము కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదని, తమ పార్లమెంటు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ పరిణామాల మధ్య అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గల్ఫ్ దేశాల పర్యటనకు సిద్ధమవటం, ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు వాషింగ్టన్లో జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. స్విట్జర్లాండ్ చర్చలు ముగించుకుని బయలుదేరే ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చర్చల నుండి తప్పుకుంటోందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన నవ్వుతూ కొట్టిపారేశారు. తొలి సమావేశం తర్వాత ఇరాన్ ప్రతినిధులు వెళ్లిపోతారని ప్రచారం జరిగిందని, కానీ తాము వారితో దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపామని వాన్స్ వెల్లడించారు. ఇరాన్ వైపు నుంచి వచ్చే సామాజిక మాధ్యమాల ప్రచారాన్ని పూర్తిగా నమ్మవద్దని ఆయన అంతర్జాతీయ సమాచార సంస్థలను కోరారు. అయితే అణు తనిఖీల అంశంపై ఇరు దేశాల మధ్య స్పష్టత కొరవడింది. భవిష్యత్తులో అణు పారదర్శకతను నిరూపించుకోవడానికి ఇరాన్ పెద్ద ఎత్తున ఆయుధ తనిఖీలకు అంగీకరించి తీరుతుందని అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమంలో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇరాన్ విదేశాంగ శాఖ అధికారిక వార్తా సంస్థ ద్వారా ఈ వాదనలను ఖండించింది. స్విట్జర్లాండ్ చర్చల్లో తాము ఎలాంటి కొత్త కట్టుబాట్లకు అంగీకరించలేదని, తమ దేశ పార్లమెంటు మరియు అత్యున్నత జాతీయ భద్రతా మండలి నిర్దేశించిన పాత పద్ధతుల ప్రకారమే ఐక్యరాజ్య సమితి అధికారులతో వ్యవహరిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో గతంలో నిలిచిపోయిన అంతర్జాతీయ తనిఖీలు తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ ప్రాథమిక చర్చల పరిణామాలను తమ మిత్ర దేశాలకు వివరించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ వారం అరబ్ దేశాల పర్యటనకు వెళ్తున్నారు. 3 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన గల్ఫ్ సహకార మండలి ప్రతినిధులతో సమావేశమై ఇరాన్ ఒప్పందం మరియు హర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణా భద్రతపై చర్చించనున్నారు. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ సాయుధ బలగాలతో సరిహద్దు ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మరియు లెబనాన్ ప్రతినిధులు కూడా వాషింగ్టన్లో తదుపరి విడత చర్చలు జరపనున్నారు. లెబనాన్తో ఒప్పందానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనిక చర్యల స్వేచ్ఛను వదులుకునే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధానమంత్రి స్పష్టం చేయటం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.